నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు గ్రామ పంచాయతీల పరిపాలన వ్యవస్థలో నూతన సంస్కరణలకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ నూతన విధానాలకు రూపకల్పన చేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి, పౌర సేవలు సక్రమంగా అందేలా పాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పారు. ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ శాఖల ఉన్నతాధికారులు పంచాయతీరాజ్ వ్యవస్థలపై అధ్యయనం చేసిన నిపుణులతో 4 నెలల పాటు పలు దఫాలు చర్చలు చేశారు. 10,000 జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూరల్ పంచాయతీలుగా గుర్తిస్తారు. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయి. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేశారు. గ్రామ పంచాయతీల్లో పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను 4 గ్రేడ్లుగా పునర్వర్గీకరించింది. అయితే రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సిబ్బంది నియామకం సేవలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరో 3 గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలను వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గ్రేడ్ 1 పంచాయతీలో పనిచేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి క్యాడర్ కు వారికి పదోన్నతి కల్పిస్తారు. వారిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న 5 గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను 3 గ్రేడ్లుగా సమీకరిస్తారు. వీరితో పాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతో పాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. మెరుగైన పరిపాలన అందించేందుకు వీలుగా వీరిని రూర్బన్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో నియమిస్తారు. నూతన విధానంలో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కూర్పులోనూ మార్పులు చేశారు. మున్సిపాలిటీలో ఉన్న విధంగా ప్లానింగ్, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా మరియు ఆఫీస్ సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది జీత భత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు. అవసరాన్ని బట్టి ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ల సేవలకు వీరిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరిని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. గ్రామ సచివాలయం బాధ్యతలతో పాటు భవనాలు, లేఅవుట్ల నిబంధనలు వంటి సేవలను వీరు అందిస్తారు. అయితే మినిస్టీరియల్ మరియు క్షేత్రస్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్ కేడర్ ప్రమోషన్ల కోసం సిబ్బందికి 2 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఏడాది పాటు ఆన్ జాబ్ శిక్షణ ఉంటుంది. వీరికి క్షేత్రస్థాయి అనుభవం, ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పరిపాలన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న వేతన శ్రేణిలోనే ఇంటర్ క్యాడర్ ప్రమోషన్లు అమలవుతాయి. దీంతో పాటు డిప్యూటీ ఎంపీడీఓ పోస్టింగ్లకు విధి విధానాలు రూపొందించింది. నేరుగా డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి స్పెషల్ గ్రేడ్ పంచాయతీల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా పనిచేయాలి. సంస్కరణల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో అర్హులైన డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీల్లో రికార్డులు, ఆన్లైన్ ద్వారా పరిపాలనను పర్యవేక్షిస్తారు.